కార్గిల్ విజయ్ దివాస్ను పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నేతాజీ సేవా సమితి కృష్ణవేణి పాఠశాల సంయుక్త ఆధ్వర్యంలో దేశం కోసం అమరుడైన సైనికులను స్మరించుకొని పూలమాలలతో ఘనంగా పలువురు మాజీ సైనికులు నివాళులర్పించి పాఠశాల విద్యార్థులకు పనులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ సైనికులు కేశవరావు మాట్లాడుతూ 2003 సంవత్సరంలో జూలైలో కార్గిల్ యుద్ధంలో వీర మరణం పొందిన వారికి ఘనంగా నివాళులు అర్పించామన్నారు. కార్గిల్ పోరులో పాకిస్తాన్ మూకలను దేశం నుండి తరిమికొట్టి వారిపై విజయం సాధించి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసిన రోజున కార్గిల్ విజయ్ దివాస్గా జరుపుకుంటున్నామన్నారు. కార్గిల్ పోరులో వీర మరణం పొందిన సైనికుల ఆత్మశాంతి కోసం కార్గిల్ విజయ్ దివాస్ను ప్రతి సంవత్సరం జూలై 26న నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్లను భారత జాతి ఎప్పటికీ గుర్తుంచుకుంటుందన్నారు. దేశ రక్షణ కోసం భారత దళాలు ప్రతి క్షణం రెడీగా ఉంటాయని అన్నారు. జిల్లా కేంద్రంలో కార్గిల్ స్మారక చిహ్నాన్ని సైనిక భవనం నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికులు, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆ గోడ లేకపోతే ఏమవుతుంది? ఆటో వాళ్ళు వస్తారు, అడుగుతున్న వాళ్ళు వస్తారు, వేరే వాళ్ళు వస్తారు. దీన్ని గోడ కట్టుకోవడం వల్ల మనకేమైంది? మన స్కూలు మన చేతుల్లో ఉంది. అలాగే దేశానికి కూడా మన దేశం మన చేతిలో ఉండాలంటే ఏముండాలి? గోడ కట్టాలి. అవునా కదా? మరి గోడ కట్టాలంటే స్కూల్ అంటే చిన్నది, మరి మన భారతదేశం చాలా పెద్దది. మరి గోడ లేకపోవడం వల్ల ఏం చేసారు? ఆ గోడ సైన్యాన్ని అక్కడ పెట్టారన్నమాట. అంటే మన భారతదేశాన్ని కాపాడాలంటే ఏం చేసుకోవాలి? సైన్యం కావాలన్నమాట. లేకపోతే ఏమవుతుంది? వేరే దేశం వాళ్ళు మనల్ని ఆక్రమిస్తారు. సో అందుకనే మనము సైన్యంలో చేరాలి. సైన్యంలో చేరడం వల్ల మన దేశం బాగుంటుంది. మన దేశం బాగుంటే ఏముంటుంది? మన దేశ ప్రజలందరూ బాగుంటారు. సో అలాగే మేము అంటే చైనా యుద్ధము, బంగ్లాదేశ్ యుద్ధం జరిగింది కానీ నేను చూడలేదు. అప్పుడు మేము మీలాగానే ఉన్నాం. నేను సర్వీస్లో చేరిన 2 సంవత్సరాలకే కార్గిల్ యుద్ధం వచ్చింది. 99వ సంవత్సరంలో కార్గిల్ యుద్ధం వచ్చిందంటే యుద్ధం అంటే ఏంటి? కొట్టుకోవడమే, అటోళ్ళు ఇటు ఇటోళ్ళు అటు. ఈ యుద్ధం వల్ల -40°C మన సైనికులు పాకిస్తాన్ ఓడించి మన కార్గిల్, మన యొక్క ఎల్ఓసిని మనకు తెచ్చిపెట్టారు. అందుకే కార్గిల్ విజయ్ దివస్ అని మనము చేసుకుంటాం. ఓకేనా? ఈ కార్గిల్ విజయ్ దివస్ రోజు మీరు ఒకటే ప్రమాణం చేసుకోవాలి. వేరే దేశమైనా ఏమైనా కాదు, మీరు ఈ స్కూల్లో నేర్చుకుంటున్నారు, చూశారు కాబట్టి ఎక్కడ సైనికుడు కనపడ్డా, మీరు ట్రైన్లో వెళ్తున్నా, బస్సులో వెళ్తున్నా, యూనిఫామ్ ఉన్న సైనికుడు కనపడితే మీరు ఏం చేయాలి? డాడీ, మమ్మీ, తాతయ్య, మామ, ఇంకో సోల్జర్ కనపడుతున్నాడు, అతన్ని మన సీట్ ఇద్దాం, అతన్ని గౌరవిద్దాం అని ఒకటి మీరు చేయగలిగితే సైనికులకు మీరు 100 కోటి సార్లు సేవ చేసినట్టే. ఓకేనా? సంకల్పం చేద్దామా? ఈరోజు సైనికులను గౌరవిద్దామా? గౌరవిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అవకాశం. చాలా మంది శరీరం దేశం అయితే మన ఆత్మ సోల్జర్స్. శరీరం లేకపోతే, శరీరంలో ఆత్మ లేకపోతే శరీరానికి విలువ ఉంటుందా? ఉంటుందా? గట్టిగా చెప్పాలి. అలాంటి ఆత్మనే, మన ఆత్మలను కాపాడేటువంటి వీర జవాన్ కంటికి రెప్పలాగా, కన్న పిల్లల్లాగా మనల్ని కాపాడుతూ దేశ రక్షణ కవచంలాగా ఉంటూ మనం సంతోషాలకు, సుఖాలకు మనకు ఆదర్శప్రాయంగా నిలుస్తూ మనందరికీ ఒక మరో ప్రాణ భిక్షకులు ఎవరయ్యా అంటే జవాన్. ఐఐటిఎన్లు అవుతారు, డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు. చాలా మంది, చాలా పేరెంట్స్ కమర్షియల్ గా ఆలోచన చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో చాలా చిన్న పిల్లలు ఈ మధ్య కాలంలో జవాన్ కావడానికి ఇష్టపడుతున్నారు. దాంట్లో ఎవరో ఎగ్జాంపుల్ కాదు, నా కొడుకే. మా అనిరుద్ధ వచ్చినప్పటి నుంచి ప్రారంభం ఎదుగుతూ ఉన్నాడు. జవాన్లు ఎక్కడ, జవాన్ లేని వాళ్ళు. అట్లనే మా పాప కూడా ఆల్రెడీ రీసెంట్ గా ఆర్మీ సంబంధించిన ఏరోక్రాఫ్ట్ ఇంజనీరింగ్ లో దేశంలోనే 15వ ర్యాంక్ వచ్చింది. అంటే ఏదో కావాలని, ఏదో చేయాలని ఎప్పటి నుంచో రావద్దు. మన నుంచే మన పిల్లలు మనం తయారు చేసుకునేటువంటి ఆలోచనలో, మనం మలుచుకునే విధానంలో, మనం వాళ్ళకి ఇచ్చేటువంటి స్ఫూర్తి ఏదైతే ఉందో దాని నుంచే నిజమైనటువంటి దేశభక్తులు, దేశ పౌరులు తయారవ్వాలని ఆశిస్తూ మరొకసారి ఈ సన్మానానికి మా స్కూల్ ఎంచుకున్నందుకు, మాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ వీర జవాన్లందరికీ కూడా సైల్యూట్ తెలుపుతూ వారికి సన్మాన కార్యక్రమాన్ని ప్రారంభించి లైన్ ఆఫ్ క్రాస్ అని సింగ్లా ఒప్పందం ప్రకారంగా అక్టోబర్ నుంచి మే వరకు వెళ్ళకూడదు ఎవరు. దాన్ని
శత్రు దేశమైనటువంటి పక్క దేశం వాళ్ళు ఆక్యుపై చేసుకొని మన బంకర్స్ని చొరబడిన తర్వాత మనం పైకి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడ్డాం. ఎంతమంది సైనికుల్ని మనం కోల్పోయాం. నిజానికి ఆ చాలా దురదృష్టకరమైన ప్రపంచం మొత్తం గుర్తించినటువంటి విషయం ఏంటంటే భారతదేశంతో పట్టుకోకూడదు. భారతదేశం అంటే మామూలు విషయం కాదని తెలుసుకున్నారు అందరూ. అందరినీ తరిమి కొట్టారు. భారతదేశం ఒక శక్తి ఏంటంటే ఇది మనం డెమోక్రసీ కంట్రీలో ఉన్నా కూడా నాయకుడు స్థిరమైనటువంటి నాయకుడు ఉన్న రోజే ఈ భారతదేశం గొప్పగా నిలబడుతుంది. ప్రతిసారి మీకు చెప్తూ ఉంటాను. ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు మన ప్రతిపక్షాలు వ్యతిరేకించినా కూడా ఆయన స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల గొప్ప విజయాన్ని సాధించాం. ఈరోజు అలాంటి స్థిరమైన ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి భారతదేశం ప్రపంచంలో ముందుకెళ్ళిపోతుంది.